సన్నిధిలో వ్యక్తిగతంగా వచ్చి వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేయటం, నీకు వచ్చినటువంటి ద్వారాలను దేవుని స్తుతించుకోవటం, ఆ రీతిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఇంటి దగ్గర అంటే ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు, ఆటంకాలు ఉంటాయి. కనుక దేవుడి మందిరంలో కాకపోవడం చాలా మంచిది. దానికి భక్తుడు కోరుకున్న కోరిక కూడా అదే. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. దేవుని మందిరంలో చిరకాలము నివాసం చేయటం, దేవుని స్తుతించడానికి ఇది గొప్ప అవకాశం. కనుక ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, ఇది ఆదివారం ఆరాధనలో ఉంటే కనుక ఆ రోజు అవకాశం ఉండదు. రెండవ శనివారం మనం ప్రార్థనలో ఉంటాం కాబట్టి ఆ 2 రోజులు నిర్వహించి మిగతా రోజుల్లో మరి ఒక టైం టేబుల్ ప్రకారంగా ఈ వారంలో నాకు ఈ అవకాశాన్ని బట్టి నేను ఒక్కొక్కరు పేరిస్తే ఆ రోజు ఆ వారం వాళ్ళు వచ్చేసి చూసుకొని చక్కగా జరిగేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించి, దీనిలో కేవలం నీ కుటుంబ వ్యక్తిగత జీవితాలు, నీ బిడ్డల కొరకు, మన కుటుంబాల కోసం, సంఘం కోసం, మన గ్రామం కోసం, వ్యక్తిగతంగా ముందు దేవునిలో ఎక్కువగా బలపడడానికి ఎంతో ప్రయోజనకరమైనటువంటి ఒక మహోత్తరమైన శ్రేష్టమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి చక్కగా గౌరవంగా లేదా బాధ్యతతో దేవుని మహిమ కొరకు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారని, దేవుని సన్నిధిలో కలిపి దైవాసనలో పొందుతారని ఒక దేవుని సేవకునిగా, సంఘ కాపరిగా ప్రకటన చేస్తూ ఈ మాటలు మరి నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించి ఈ 2020వ సంవత్సరంలో ఒక బలమైన కార్యాలు, నూతనమైన కార్యాలు, నూతనమైన విధానంలో దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరిచేటువంటి కుటుంబాలుగా, దేవుని మహిమపరిచేటువంటి వ్యక్తులుగా మనము జీవించాలని జ్ఞాపకం చేస్తూ మరి మాటలు మీకు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒకరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి మనం వెళ్ళిపోవచ్చు. తర్వాత ఈరోజు మరి ఉండటానికి నిర్ణయం చేసుకుంటాడు మరి మా బాబు కుమారుడు నిర్ణయం చేసుకుంటుండగా రేపు ఎస్తేర్ ఉంటుంది. అలాగా మళ్ళీ సోమవారం నుంచి టైం టేబుల్ మారుతుంది. అంటే ఎవరైనా పేరు వస్తుంటే ప్రార్థనలో ఉందాం. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసి దీవెన ప్రార్థన ముగించుకుందాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే దీవెన ప్రార్థన చెప్తాం.